అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీరందరూ బాగున్నారు కదా? మీరు పెడుతున్న ప్రతి ప్రార్థన రిక్వెస్ట్ అనేది మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా ఆశ అంతా ఒకటే, ఎక్కడైతే మీరు తృణీకరించబడ్డారో, ఎక్కడైతే వెలివేయబడ్డారో, ఎక్కడైతే గుండెలు పగిలేలాగా ఇచ్చారో అదే స్థలాల్లో నా ప్రభు మీ అందరినీ హెచ్చించబోతున్నారు. విశ్వాసంతో ప్రార్థన చేయండి. ఘనమైన విజయాలు ఖచ్చితంగా నా ప్రభు మీ అందరికీ దయచేస్తారు. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఈరోజు ఈ వీడియో చూస్తున్న మీరు చాలామంది సొంత వారి చేత అవమానించబడ్డారు కదా. కొంతమంది మన దగ్గరికి వచ్చి, నువ్వు ప్రభుని నమ్ముకున్నావు, మీ దేవుడిని నీ బ్రతుకులు ఏం కార్యం జరిగించాడు, యేసు ప్రభు నమ్ముకున్నావు, ఇల్లు ఏమన్నా కట్టగలిగావా, పిల్లల్ని ఏమన్నా మార్చుకోగలిగావా, నీ భర్త ఏమన్నా మారాడా, నీ అప్పులన్నీ తీరిపోయా అని మన బ్రతుకులు ఏదైతే కొరతలుగా ఉందో వాటిని వేలెత్తి చూపి మనల్ని చాలా కించపరుస్తూ ఉంటారు. కానీ ప్రియ సంగమా, ఆ మాటలకి ఎన్నడూ అధైర్యపడకు. ఎందుకంటే అన్ని రోజులు ఒకలా ఉండవు. నా ప్రభు మన పరిస్థితులు మారుస్తాడు. ఈ మాటలు పెదవులతో కాదు కానీ అనుభవంతో చెప్పగలుగుతున్నాను. దేవుని వాక్యాలు చాలా అద్భుతమైన మాట. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 27వ మాట చదవగలిగితే, ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయపడుకున్నట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నికలేని వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. ఈ మాట మనం చదువుతుంటే నాకు చాలా బాగా అర్థమైన విషయం ఏంటి తెలుసా? అన్ని రోజులు ఒకలా ఉండవు. ప్రియ సంగమా, నా 2 చేతులు జోడించి చెప్తున్నాను, నువ్వెన్నడూ అధైర్యపడద్దు. చాలామంది నిన్ను బలహీనులుగా చూసుండొచ్చు, కానీ కంగారు పడాల్సిన అవసరం లేదు. కొంతమంది నిన్ను జ్ఞానము లేనంటి వాడిగా, జ్ఞానము లేనంటి దానిగా, నువ్వెన్ని ప్రయత్నాలు చేసినా నీ బ్రతుకులు ఎప్పుడు ఉన్నతమైన స్థితిని చూడలేవని కొంతమంది నీ హృదయాన్ని గాయపరిచి, నీ కుటుంబాన్ని కలవరపరిచి రకరకాల ఆలోచనలు నీ మదిలో నింపుతున్నారేమో. ఎన్నడూ కలవరపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే బలవంతులను సిగ్గుపరచుటకు దేవుడు బలహీనులను వాడుకుంటాడు. జ్ఞానవంతులకు బుద్ధి చెప్పుటకు దేవుడు వెర్రివారిని లేపుకుంటాడు. ఈరోజు మనం ఎట్లా ప్రార్థన చేస్తున్నాం కదా, ప్రభా మేం బలహీనులమయ్యా, మేమెవ్వరికి ఉపయోగపడలేని స్థితిలో ఉన్నామయ్యా, నా కుటుంబం అందరిలో నేనే చులకనగా చూడబడుతున్నానయ్యా, నన్ను వెలివేసిన వారిగా చూస్తున్నారు ప్రభా అని దుఃఖపడుతున్న నీతో నా ప్రభు మాట్లాడుతున్నాడు. ఒంటరిగా ఉన్న నీ కుటుంబంతో దేవుడు మాట్లాడుతున్నాడు. బలవంతులను సిగ్గుపరచుటకు దేవుడు మీ బలహీనమైన కుటుంబాలను ప్రభు లేవనెత్తబోతున్నాడు. వాస్తవానికి చెప్పాలంటే దావీదు తన సొంత కుటుంబంలో చులకనగా చూడబడినవాడు. బహుశా దావీదు అన్నలు దావీదు కోసం ఇట్లా అనుకుని ఉండొచ్చు. దావీదు మందను మేపుకుంటున్నవాడు, జీవితాంతం తన బ్రతుకంతా ఇట్లనే ఉంటుందని బహుశా వాళ్ళందరూ దావీదుని చాలా చులకనగా చూస్తుండొచ్చు. ఎందుకంటే వీళ్ళందరూ సైన్యంలో ఉన్నారు కదా. బహుశా సమాజం అంతా కూడా దావీదు అన్నల్నే గుర్తించింది, కానీ అరణ్యములు మందను మేపుతున్న దావీదుని ఎవరు గుర్తించలేదు. కానీ ఎవ్వరు గుర్తించకపోయినా దేవుని కనుదృష్టి దావీదు మీద పడింది. ప్రియ సంగమా, అన్నలందరి కళ్ళ ముందరే నా ప్రభు దావీదుని రాజుగా అభిషేకించాడు. ఎవరి కళ్ళ ముందర హెచ్చించాలో నా ప్రభువుకు బాగా తెలుసు. ఎవరి చెవిని నీ పేరు వినబడాలో నా ప్రభువుకు బాగా తెలుసు. కంగారు పడకండి, అన్ని రోజులు ఒకలా ఉండవు. ఎప్పుడైతే దేవుడు దావీదుని అభిషేకించాడో అందరి కనుదృష్టి అప్పుడు దావీదు మీద పడడం ప్రారంభించబడింది. ప్రియ సంగమా, గొల్లియాతును జయించడానికి నా ప్రభు దావీదుని నిలబెట్టుకున్నాడు. దావీదు వాస్తవానికి చెప్పాలంటే చరిత్రకారులు అంటారు, అతడు 6 అడుగుల ఆజానుభావుడేం కాదు, అతడు పొట్టివాడట. కానీ వాస్తవానికి దేవుడు అతన్ని ఎట్లా నిలబెట్టాడంటే, చుట్టూ ఉండే రాజ్యాలన్నీ దావీదుని చూసి భయపడ్డాయి. కేవలం ఏంటో తెలుసా? దావీదు పక్షాన ప్రభు నిలబడ్డాడు. ఆ మందను మేపుతున్న దావీదుని అంత శక్తివంతమైన పాత్రగా ప్రభు మార్చడం గల కారణం ఏంటో తెలుసా? అతడు ప్రభు వైపు మాత్రమే చూశాడు. దేవుడు చరిత్ర మారుస్తాడు, దేవుడి స్థితిగతులు మారుస్తాడని ప్రభు వైపు చూశాడు. ఈరోజు మరల ఉండే బలహీనత ఏంటో చెప్పన? ఎవరెవరైతే మనల్ని పట్టించుకోలేదో వారి కోసం ఎక్కువ ఆలోచిస్తున్నాం. ఎవరైతే మనల్ని హేళన చేస్తున్నారో వారి కోసం ఎక్కువ ఆలోచిస్తున్నాం. ఒకరు మనల్ని తిట్టారనుకోండి, మనం 10 తిడుతున్నాం. ఒకరు మన కోసం ఏమైనా స్టేటస్ పెట్టారనుకోండి, వారిని తిట్టడానికి 4 స్టేటస్లు ఎక్కువ పెడుతున్నాం. ఒకవేళ ఎవరన్నా మనల్ని బూతులు తిట్టారనుకోండి, 4 బూతులు సిద్ధపడి తిడుతున్నాం. ఒకరు గాయపరిస్తే వారిని మరింత గాయపరచాలని ఆలోచిస్తున్నాం. ఇలాంటి ఆలోచనలు ఎంత మాత్రం పెట్టుకోకండి. ఎందుకంటే మనం చేయాల్సింది భక్తి మాత్రమే. బహుశా ప్రపంచమంతా ప్రస్తుతానికి మనకుండిన పరిస్థితులు బట్టి మనల్ని బలహీనులుగా ఎంచొచ్చు. వాళ్ళు అనుకున్నంత మాత్రాన అయిపోతామా? వారు అనుకున్నంత మాత్రాన మనం ఒంటరివారం అయిపోతామా? వారు మనకు జ్ఞానం లేదు అన్నంత మాత్రాన మనం జ్ఞానం లేనంటి వారం అయిపోతామా? మనుష్యుల మాటలు పట్టించుకోద్దు. ప్రభు మీకోసం ఏదైతే వాగ్దానం ఇచ్చాడో ఆ వాగ్దానం వైపు మాత్రమే చూడండి. ఎందుకంటే బలవంతులను సిగ్గుపరచుటకు దేవుడు బలహీనుల్ని లేవనెత్తుకుంటాడు. ప్రపంచానికి బలవంతులు కావాలి, ప్రపంచానికి ధనవంతులు కావాలి, ప్రపంచానికి అందచందాలు కలిగిన వారు, పదవులు కలిగిన వారు కావాలి. కానీ నా ప్రభువుకి బలహీనులు కావాలి, వెలివేయబడిన వారు కావాలి, చులకనగా చూడబడుతున్నారు కావాలి.
కుటుంబం అందరి మధ్యన అవమానించబడుతున్నవారు కావాలి. ఈరోజు ఈ వీడియో చూస్తున్న మీలో చాలామంది, ప్రభా మేము బలహీనులమయ్యా, మా సొంత కుటుంబం మమ్మల్ని ప్రేమించట్లేదయ్యా, అందరూ మమ్మల్ని వెలివేశారు ప్రభా, ఎక్కడికి వెళ్ళినా మమ్మల్ని గౌరవించట్లేదు ప్రభా, మా స్థితిగతులు చూసి చాలామంది మమ్మల్ని తృణీకరిస్తున్నారు ప్రభా, మా దగ్గర ధనం లేదని, మా దగ్గర బంగారం లేదని, మా దగ్గర పేరు ప్రఖ్యాతలు లేవని అందరి మధ్యన మమ్మల్ని హేళన చేస్తున్నారయ్యా అని ఏ కుటుంబాలైతే ఈరోజు గుండెలు బాదుకుని ఏడుస్తున్నాయో, ఉద్యోగాలు లేవని చులకనగా చూస్తున్నారయ్యా, చదువులు లేవని చులకనగా చూస్తున్నారయ్యా, మా దగ్గర ధనము లేదని, మా దగ్గర వ్యాపారం లేదని నలుగురి మధ్యన అవమానపరుస్తున్నారని ఎవరైతే కన్నీరు కారుస్తూ ఏడుస్తున్నారో మీకు శుభవార్తలు తెలుసా? మీ పరిస్థితులను నా ప్రభు మార్చబోతున్నాడు. దైవజనుడికి ఈరోజు మిమ్మల్ని సంతోషంగా ఈ మాటలు చెప్తున్నాను. ఒకరోజు నేను హాస్పిటల్ నుంచి వచ్చిన తర్వాత నాకు ధనం సాయం చేశారని వారికి థ్యాంక్స్ చెప్దామని వారి ఇంటికి వెళ్ళాను. నన్ను ఇంట్లో కూడా రానివ్వలేదు. బయటే గుమ్మం దగ్గర చేసి కూర్చోబెట్టి కాసేపు మాట్లాడి పంపించేశారు. చాలా అవమానంగా ఫీల్ అయ్యాను. కానీ ఆ రోజు నేను పడిన అవమానం నా ప్రభు చూశాడు. ఎందుకు అవమానించారో తెలుసా? మేము ధనము లేనంటి వారమని, వారి దృష్టిలో మేము చాలా చిన్నవారమని మమ్మల్ని చులకనగా చూశారు. కానీ ఆ రోజు ఉన్నట్లు ఈ రోజు లేదు. దేవుడు పరిస్థితులన్నింటినీ మార్చేశాడు. నా ప్రభు హెచ్చించడం ప్రారంభించాడు. ఎక్కడైతే విలువను కోల్పోయానో అదే చోట ఘనమైన పేరుని, ఘనమైన సాక్ష్యాన్ని ప్రభు అనుగ్రహించాడు. అందుకే గుండెల మీద చేతులు వేసుకొని చెప్తాను, అన్ని రోజులు ఒకలా ఉండవు. ప్రియ సంగమా, ధైర్యంగా ఉండండి. నీ కన్నీటికి తగిన ప్రతిఫలాలు దేవుడు అనుగ్రహిస్తాడు. ఏ కుటుంబాలు అయితే చులకనగా చూశారో వారు చెవులు ఎట్లా మూసుకున్నా మీ పేరు వారి చెవులు మారు మోగిపోయేలాగా దేవుడు చేస్తాడు. ఎవరైతే మీకోసం చెడుగా మాట్లాడారో, ఎవరైతే మిమ్మల్ని తక్కువ అంచనా వేశారో, మేము లేకపోతే వారు బ్రతకలేరండి అని ఎవరైతే అన్నారో వారందరినీ పోషించే రీతిలో దేవుడు నీ కుటుంబాలు మార్చబోతున్నాడు. వారి కళ్ళ ముందర నీ పిల్లల్ని హెచ్చించబోతున్నాడు. వారి కళ్ళ ముందర నీ భర్త వ్యాపారం దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. ఉద్యోగాల్లో ప్రమోషన్స్ దేవుడు ఇవ్వబోతున్నాడు. ధైర్యంగా ఉండండి. దిగులు చెందాల్సిన అవసరం లేదు. ఉన్నతమైన విద్యను మీరు చదువుకోబోతున్నారు. దేశ విదేశాల్లో సెటిల్ అయ్యేలాగా దేవుడు చేస్తాడు. పనికిరాని పాత్రలు అని ఎవరైతే మిమ్మల్ని అన్నారో వారందరి కళ్ళ ముందరే పనికొచ్చే పాత్రలుగా, విలువైన పాత్రలుగా దేవుడు మార్చబోతున్నాడు. ధైర్యంగా ఉండండి. ఎందుకంటే నా ప్రభు మీ టైంను మార్చబోతున్నాడు. కేవలం నిరీక్షణతో ప్రభు వైపు ఎదురు చూడడం చాలు. దేవుడు దీవిస్తాడు. గాడ్ బ్లెస్ యూ.